హాయ్ హలో నమస్తే అండి, నేను మీ మర్విన్ రత్నాకర్. వెల్కమ్ బ్యాక్ టు మర్విన్ వ్లాగ్స్. అసలు ముచ్చట ఏంటంటే ఇవాళ మా మర్విన్ ప్రొడక్షన్ షూట్ ఉన్నది. షూట్ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎట్లా నడుస్తుంది, మా యాక్టర్స్ని ఎవరు తీసుకొస్తారు, ఎవరు దించేస్తారు, ఏ టైంకి వస్తారు, ఏ టైంకి షూట్ స్టార్ట్ అవుతుంది, మేము అన్నం ఎన్ని గంటలకు తింటాం, అసలు అన్నం ఏడ తింటాం, మాకు అన్నం చేసి పెట్టేది ఎవరు, ఏం కథ, మేము చేసేటప్పుడు మాకు ఎంత కష్టం ఉంటుంది, మేము ఎంత నవ్వుకుంటాం, మేము ఎంజాయ్గా చేస్తామా బాధపడుకుంటూ చేస్తామా అనేదాన్ని వ్లాగ్ రూపంలో చూపించాలనే ఉద్దేశంతో వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 7:40 అయింది. మీకు లొకేషన్లకు మేము అందరం చేరుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్కరు ఎట్లా వస్తారో చూస్తాం. ఇక నేను, ప్రశాంత్, కృష్ణ, శంకర్ మేమైతే నలుగురం వచ్చినాం. ఇప్పుడైతే మా రంజిత్ వస్తాడు, అన్ని సామాన్లు పట్టుకొని బండి మీద వేసుకొని వస్తాను. చూడు రంజిత్ను, మా హీరో వస్తాడు. ఏయ్ మర్విన్ వీడియో పెట్రోల్ కోసం చీర్ గర్ల్స్ గ్రీన్ మ్యాట్ గీనే ఉన్నాయి. అయ్యో టిఫిన్ సెంటర్ కాడ ఆపారా విందు, టిఫిన్ తిన్నా. హాయ్ అమ్మా. హాయ్ అంకుల్, ఒక దోశ ఇవ్వండి. ఇగో నాదే సీన్. ఇప్పుడు కంటిన్యూటీ కోసం అయితే డ్రెస్ మార్చుకొని వచ్చిన. ఫస్ట్ షాట్ నాదే. ఇక 50 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ, ఒక్కొక్క కూలికి ఎక్కువ అని అట్లా అటు షిఫ్ట్ అవుతారు. కాకపోతే నీకు ఏమని చెప్తారంటే కొంచెం శాతం అయితే లేదు, కాలు బాగుంది అని కంసర్ తెప్పిస్తానట, ఆటో పెడతానట, ఆడదాకా బైక్ ఆడదాకా, మళ్ళీ వాళ్ళది రోడ్డు పక్కన పెట్టినట. ఇక మనకు అక్కడికి పోవాలన్నట్టు వీళ్ళు అక్కడ లేరు అని నేను చెప్తే మీరు మీ దగ్గరికి వచ్చి మళ్ళీ డిస్కషన్ పెట్టుకుంటారు. గుర్రోని పిలుచుకున్నాడు, ట్రాక్టర్ని పిలుచుకున్నాడట. ఇప్పుడు నా ఆగం అవుతుంది. మీరు ఎట్లా తీసుకుపోతామని ఆమె ఆటోకు అడ్డంగా తిరగాలి. లేకపోతే ఇవరిదాకనైతే అక్కడ సీన్ తీసినాం. ఇప్పుడు లచ్చమ్మకు నాకు సీన్ డిస్కషన్ అన్నట్టు. లచ్చమ్మల లొకేషన్ అయితే ఇది. ఇప్పుడు పోతున్నా. ఇలా లచ్చమ్మ నేను మేము అందరం కలిసి గుత్తనట్లు అయిపోతున్నాం. చూడురి మా సీన్ ఎట్లా డిస్కషన్ జరుగుతుందో. ఇక మా వాళ్ళు కూడా వచ్చిర్రు ఆల్రెడీ. డైరెక్టర్ డైలాగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. హాయ్ లచ్చమ్మ. హాయ్ చెప్పు వాళ్ళకు. హాయ్. ఇగో ఇట్లా ఒకసారి ఇట్లా చూసి అబ్బో ఇది వస్తుంది కదా, దీనికి ఏం చెప్పాలి, 150 కోసం చూసుకుంటే ఇట్లా ఇగో నా ఎక్స్ప్రెషన్ చూడు, 150 కోసం చూసుకుంటే అది నన్ను బయట ఎత్తేది కావచ్చు. ఎత్తేది యాక్టింగ్ బాగుండాలి. ఓకేనా? ఇటు చూడు, ఈ బొమ్మలు ఎగరేసుడు, ఈ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అవి బాగుండాలి. అయితే మౌనికి వచ్చి మాకు చెప్తే చూసినా ఆ టైంలో ఇవన్నీ వేసుకున్నాం. అబ్బా నాకు సాధన అయితే లేదు బిడ్డ, నువ్వు వేటోళ్ళని చూసుకోవాలా, నేను ఇదివరకు దాకా వద్దాం అనుకున్నా, సర్ది పెట్టుకున్నా, రౌతు పాడు కానీ పోసుకుపోయే వరకు తీసుకుంటా. ఇప్పుడు నేను ఆటో అయినాకి ఏం చెప్పాలి? రోలింగ్ యాక్షన్. కట్ సీన్ ఓకే. చూసిరు కదా, ఇవాళ లచ్చమ్మల ఇంటికాడ సీన్ అయిపోయింది. నాటుకు రానని వాళ్ళకి ఎగ్గొడతా అన్నది, అందుకొని పోతాను ముసల్దాన్ని. ఇప్పుడు వాళ్ళకి రానంటే ఎవడుకుంటాడు? ఏంది నువ్వు వయసు పిల్లవు, రోజు పోవాలంటే నా శాతం అయితే అదే. నువ్వు తింటలేవా నా లెక్క రోజు? ఏం తింటాను, ఏం తిన్నా చూస్తే ముసలిదే కానీ గట్టిగా ఉన్నది ముసలమ్మ. రోజు గుత్తనట్లకి వస్తుంది. వేరే సీన్ కాడికి పోతున్నావు ఇప్పుడు. మళ్ళా ఇంకో కొత్త మౌనిక సీన్. రెడీ రోలింగ్ యాక్షన్.
పొలం కాడ ఉంటారు మౌనిక బ్యాచ్. వీళ్ళిద్దరూ ఒక పక్క పొడి నుండి వచ్చే తీసుకుందాం. తీసుకున్నాక నాటకాడ కొన్ని సన్నివేశాలు పిలిచి మళ్ళీసారి చెప్పి మళ్ళీ తప్పియగలరు గొర్రె కొట్టిన పొలం అని చెప్తే అని ఈయన రజనీతో చెప్తాంటే వీళ్ళు మెల్లగా ఆటో దిగి వీళ్ళు అత్త అంటారు. ఇప్పుడు ఇక్కడ సీన్ అయిపోయింది కదా, లచ్చమ్మది అయిపోయింది, తర్వాత కొత్త మౌనిక ఆడిషన్స్లో సెలెక్ట్ అయిన మౌనిక కూడా అయిపోయింది. ఇప్పుడు నాటకాడికి పోతున్నాం అందరం, మన ట్రూప్ అంతా పోయి అలా నాటెత్తాం. ఇప్పుడు ఈ సీన్లు అయిపోయినాయి. ఇప్పుడు లంచ్ బ్రేక్ ఇద్దాం. లంచ్ బ్రేక్ తర్వాత ఈ మిగతా సీన్లు కొడితే అయిపోతాయి. ఆ పొలం కడ సీన్లు ఉన్నాయి, అవి రోషన్ వాళ్ళ పొలం మంచిగా ఉన్నది కదా, ఆడదిద్దాం. వాళ్ళు ఆకలి అవుతుంది అంటారు కదా, ఆగుతలేదు. ఒకటి గంటలకి ఆకలి అవుతుంది అంటారు కదా. ఒకటి అయిపోయింది, 1:30 అవుతుంది. సరే అయితలేదా? లంచ్ బ్రేక్ అయిపోయేవాళ్ళు. లంచ్ బ్రేక్ అందరికీ చేలు కట్టుకోండి. మీరు కూడా మేడం. అంతే కదా, భూమి తక్కువ చెప్తా అంటాం, నాటే ఎవరికి వస్తున్నావు లచ్చమ్మ ఇయ్యాలా? గుండేడికి ఎంత కైకిలి? 550. నువ్వు నాటెత్తానవా లేకపోతే నారు వీక్తానవా? నేను 6 పంచేస్తా. ఇంకా నాటు కాదు, నార్వీకుడు కాదు, నారు మంచుడే. జోరు మొత్తం పాయింట్ అంగి జోరు ఉన్నది. ఈ డ్రెస్ మీద మీ సార్ చూస్తే కదా సూపర్ ఉన్నది అంటాడు కదా మీ చంద్రరావు. టైం 6 అవుతుంది. ఇప్పటిదాకా మన వాళ్ళందరూ నాటు పోయినట్టు బాగా కష్టపడ్డాడు సీన్లు కూడా. అందుకోసమని ఇప్పుడు ఒకసారి 6 గంటలకు టీ బ్రేక్. దీని తర్వాత కూడా మళ్ళీ నైట్ సీన్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆసామి పోయి పైసలు ఎట్లిస్తారు నాటుకు రమ్మడానికి ఉన్నాయి సీన్లు. మౌనికకు ఉన్నాయి, రజనీకి ఉన్నాయి. అవి దిద్దాం. ఫస్ట్ అయితే టీ ఎట్లా తాగుతాలో చూద్దాం. థ్యాంక్స్ బ్రో. నైట్ షూట్ రెడీ మేడం. మైక్ ఆన్ చేసిలా? మీ హెడ్ పడుతుంది. మంచిగానే ఉన్నాయి చెల్లె. ఏమున్నది ఇప్పుడు నాట్ల సీజన్ కదా, పోయినసారి మీరే పొలం అవుతుంది, ఈసారన్నా మళ్ళా
ఒక్క నిమిషం బ్రో అయిపోయింది ఫోన్ చేస్తావు బ్రో అంటే నీ మొగడేనా దే ఆగు మగవాడికి అన్నకు తేడలేదా బ్రో అంటాను అది తెలియక నీ అన్న బ్రో అంటే అన్న ఇక చూసిరు కదా మొత్తానికైతే పొద్దుకింది చీకటి పడ్డాయి షూటింగ్ అయిపోయేసరికి 7:54 అవుతుంది ఇప్పుడు ప్యాకప్ అయింది ఇక మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ ఇళ్ళలోకి పోవాలి చూసిరు కదా మా బ్లాగ్ ఎట్లున్నదో నిజానికి ఇలాంటి బ్లాగులు మీకు ఎప్పటి నుంచో చూపించాలనుకుంటే ఎప్పుడు సమయం వచ్చింది షూట్ ముందు జరిగే సన్నివేశాలే మీకు తెలుసు షూట్ వెనకాల ఎన్ని సన్నివేశాలు జరుగుతాయి ఎన్ని ఫన్నీ సన్నివేశాలు జరుగుతాయి ఎన్ని సీరియస్గా ఉంటాయి ఎవరు ఎప్పుడు వస్తారు ఏం చేస్తారు అనేది స్పష్టంగా ఈ బ్లాగ్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా మర్విన్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి